ఒరేయ్ అదేంట్రా సారేంటి అదో రకమైన అలౌకిక స్థితిలో ఉన్నట్టున్నాడు? ఎస్, పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకలా? మొన్న అన్నయ్యకు ఒక అమ్మాయి కనిపించింది. గుండ్రంగా ఉంది. బుగ్గలు కళ్ళు బాగుండుంటాయి. బాగున్నాయి. పేరేంటో? సిరి. ఫోన్ నంబర్లు అవి ఇవి మార్చుకున్నారమ్మా? అంత సీన్ లేదు, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంకా ఫౌండేషన్ ఎవరిదో అన్నదే. అయితే ఈ విషయం అమ్మాయికి తెలియదన్నమాట. తెలీదు. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడో చూడరా. అవును. ఎలాగైనా ఆడవాళ్ల విషయంలో మగాళ్ళు వీకేరా. అన్న మరి వీకు మొన్నే నాకు తెలిసింది. చా నాకు తెలుసుమా, అలా వదిలేస్తే పిచ్చోడైపోయేలా ఉన్నాడు. వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయరా. అన్నా మన కారు అమ్మాయిది ఉండిపోయింది, పట్టించుకోండి నువ్వు. ఏ కార్ రా? మన కొత్త కారు అన్నా. ఓ అదా, ఓకే. మన ఇంట్లో మంచి టీవీ రిమోట్ ఉంటే పట్రా. ఎందుకు? రిమోట్ ఎంత కంప తీసి రిమోట్ ఇచ్చి కార్ తీసుకెళ్దామన్నా. మొత్తానికి మన దీప్తి సక్సెస్ఫుల్ గా సర్జరీ కంప్లీట్ చేసింది. దట్స్ కూల్. హాయ్. హాయ్. మీకోసం పేషెంట్లు వెయిటింగ్. ఓకే బాయ్. బాయ్. హాయ్, దిస్ ఇస్ అఖిల్ అగైన్. హాయ్. రిమోట్ ఓకే? ఓకేనా అంటే? ఈ రిమోట్ ఓకే అంటే టీవీ తెచ్చేస్తా. ఇది ఏ టీవీ? 32 inch. నాకు పోర్టబుల్ చాలు. ఐ వాంట్ టు గివ్ యు సంథింగ్ బిగ్. ఏదో పెద్దగా చేయాలనుంది. ఏంటి పెద్దగా చేసేది? నాది నాకు ఇస్తే చాలు. అరే ఏ సిరి, 1 minute. సి అఖిల్, నాకు పెద్ద రిమోట్ వద్దు, చిన్న రిమోట్ ఇస్తే చాలు. పోర్టబుల్ టీవీలో ఏం కనపడుతుంది? యు షుడ్ వాచ్ ఇన్ అ బిగ్ టీవీ, ఓకే? నా టీవీ నాకు ఇప్పించండి సార్. అఖిల్. హలో, సిరి స్పీకింగ్. సిరి, నేను టీవీ షోరూమ్ లో ఉన్నాను. నువ్వు ఇక్కడికి వస్తే నీకు నచ్చిన టీవీ సెలెక్ట్ చేసుకోవచ్చు. బిగ్ టీవీ. నేను రాను. హాయ్. హలో సార్. డాక్టర్ గారు ఎక్కడ? పైన ఉన్నారు. థ్యాంక్ యూ. ఏమయ్యా, మా టీవీ మాకు కొనివరా? మా జీవితాలు ఇంతేనా? ఇంటికి వెళ్తే బోరు కొడుతుందా బాబు? మొన్న మిస్ వాళ్ళు ప్రోగ్రామ్ మిస్, నిన్న బ్లాక్ బస్టర్ మూవీ మిస్, ఎంటీవీలో తింటది గ్రైండ్ మిస్, రకరకాల సీరియల్స్ మిస్. నిన్న నైట్ మిడ్ నైట్ మసాలా మిస్. అబ్బా, సారీ. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి ఫేస్ ఎలా ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా. జస్ట్ బోర్న్ లైక్ దట్. సార్, మీకోసం ఎవరు వచ్చారు సార్? హాయ్ సిరి, హౌ ఆర్ యు సార్? టూ మచ్ ఫైన్. ఏంటి విషయం? ఈ రోజు నా బర్త్డే. బ్లెస్ మీ. ఓ హ్యాపీ బర్త్డే. Thank you. నాకు ముందు ఎందుకు చెప్పలేదు? రే బుక్ తీసుకురా. సిరి, దిస్ ఇస్ ఫర్ యూ. బై వాట్ ఎవర్ యూ వాంట్. వద్దన్నయ్య. సిరి, దిస్ ఇస్ నథింగ్. నథింగ్ కాదయ్యా, నువ్వు చేసినది చాలా ఎక్కువ. మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నావు. మళ్ళీ డబ్బు ఎందుకయ్యా? డబ్బుదే ఉంది సార్. అలా అనుకో, డబ్బే. ఆ డబ్బే లేకపోతే నా కూతురు డాక్టర్ అయ్యేది కాదు. నేనైతే దాన్ని చదివించలేకపోయాడిని. దోచుకుంటే వస్తుంది డబ్బు, కానీ గుణాన్ని దోచుకోలేం. ఒకప్పుడు మీది 100 మందికి పెట్టిన చెయ్యి, ఈ రోజు డబ్బు లేకపోవచ్చు. బట్ ఐ రెస్పెక్ట్ యూ సార్. మీరు బాగుండాలి, చెల్లి బాగుండాలి. ఎప్పుడో 4 రోజులు నా షెడ్ లో పనిచేసినందుకు ఇంత రుణం తెచ్చుకోవాలా? సిరి, తీసుకోమ్మా. నాన్నని జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ అన్నయ్య. టేక్ కేర్. బాయ్. సిరి, ఆటోలో వచ్చావేంటి? కార్ లేదా? పెట్రోల్ అయిపోయింది. అరే రే రే, కార్ లో పెట్రోల్ కొట్టించు. నో మరి. మీ టీవీ వద్దు, మీ కారు వద్దు. ప్లీజ్ టేక్ యూ కీ. టీవీ ఇవ్వలేక కాదు, ఇచ్చేస్తే రోజు వచ్చి కలవలేను కదా. యు నో ఐ లైక్ యూ. అందుకని ఇలా రోజు వస్తా. సూపర్. ఎవడ్రా నువ్వు? ఏంట్రోలో తొంగి చూస్తున్నావు? ఏంట్రోలో తొంగి చూస్తున్నావు? కొట్టకండి, చూడండి. ఇఫ్ యూ లైక్ ఇట్ గివ్ మీ 100 rupees. 100 రూపాయలు. ఇది నాదా? అంటే కొంచెం అటు ఇటుగా. ఎంతడిగా? 100. 500 తీసుకో. బాగా వేసినందుకు కాదు, బాగా వేయనందుకు. అదేంటి సార్? నేను దొంగని.
యు మీన్ టీఫ్? చోర్. చోర్. మళ్ళీ ఎప్పుడైనా బొమ్మ గీయడానికి ట్రై చేసావా? ₹1 దాకా క్యాష్ పోయింది సార్. ఎంతమంది వచ్చారు? ఒక్కడే సార్. రెడ్ బైక్ మీద పారిపోయాడు. అది కూడా ఇంపోర్టెడ్ రేసింగ్ బైక్. ఈ రేసింగ్ చేసే వాళ్ళంతా ఎక్కడ దొరుకుతారు? బైకర్స్ క్లబ్ సార్. Ladies and gentlemen, may I please have your attention for a moment, please, that I'm immensely happy to be with you. And second thing is that I feel proud to announce the 7th anniversary of our club on the next coming Saturday. Yay! Hi sir, what can I do for you? Tell me what you want. Any cocktail? బయట ఒక రెడ్ బైక్ ఉంది, ఎవరిది? అక్కడ టాటా షాప్ ఓనర్ ఉన్నాడు, అతను. ఓ, ఏంటది బుద్ధి లేకుండా? ఓ యా 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 దిస్ డిజైన్ ఫర్ యూ ఓన్లీ. నాకు విషయం అర్థమైపోయింది. ఎంతకాలం ఈ టాటూలు గీటూలు వేసుకుంటూ సంపాదిస్తాం? దీనికంటే దొంగతనాలు చేయడం బెటర్. ఏ డబ్బున్నోళ్ళు చూడడం ఫాట్ లేపే, ఏ బ్యాంకో చూసుకోవడం దడేల్. దొంగతనం అంతా ఈజీనా? ఈజీ కాదేటి, అన్నిటికన్నా ఈజీ దొంగతనం చెప్పనా? ఏటీఎం. ఏటీఎం మిషన్ 5 నిమిషాల్లో లేపేయచ్చు. లింగు లింగు అంటూ ఒకటి కాపలా ఉంటాడు, అన్ని గిమ్ గిటర్ అంతే. పోలీసులు పట్టుకుంటే? అబ్బో పోలీసులు గాడి గుర్తే కాదు, వాళ్ళకి బాడీ ఉంటుంది కానీ బ్రెయిన్ ఉండదు. నాలాంటి స్మార్ట్ ప్లాన్ చేశాను అనుకో, వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు? చెప్పు, టెల్ మీ వాట్ దే కెన్ డూ. వాట్ ఆర్ డూయింగ్? హే హూ ఇస్ దిస్? నో నో నో, డోంట్ డు లైక్ దట్. నో, వీడిని స్టేషన్ కి తీసుకెళ్ళి జాయింట్లు తీసేంద్రా. సార్ ఓకే సార్. సాలే, పోలీసులకి బ్రెయిన్ లేదంటావరా? ఓకే. సారీ సార్, ఈ టేబుల్ రిజర్వ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఈ టేబుల్ వారిదే. సార్ ప్లీజ్ సార్. ఒక్కసారి కూర్చుంటే అంతే. రేయ్, నా టేబుల్ ఎక్కడరా? సార్ జస్ట్ మినిట్ సార్. సార్ నేను మీకు వేరే టేబుల్ అరేంజ్ చేస్తాను ప్లీజ్ సార్. క్లబ్ పగిలిపోద్ది. ఈ టేబుల్ ఎవరిదిరా? సార్ మీదే సార్. వెళ్ళి మీ ఓనర్ని పిలువు. ఓకే సార్. వాడికి చేత కాకపోతే నేను చూసుకుంటాను, పో.
మామా మామా ప్లీజ్ మామా ఈ క్లబ్ మీది మామా ఈ క్లబ్ మీది అసలు ఇక్కడ టేబుల్ సిస్టమ్ లేదు ఏయ్ ఇలా రండి అసలు ఇక్కడ నుంచి మొత్తం టేబుల్స్ తీసేయండి అసలు ఇక్కడ పెట్టదంటే ఎవరు పెడుతున్నారో తెలీదు ఓన్లీ cheers no controversies no fights no problems no tensions okay hey get some chill beer for my friends hey girls మీరేం చూస్తున్నారు come on dance music dance come on girls come on come on mama dance mama dance come on mama Hey, take care of this. హాయ్ హాయ్ ఏంటి ఇక్కడ హాయ్ మీరేంటిలా ఈ బిజినెస్ మందే కార్ ఎవరిది మా ఫ్రెండ్ది చిన్న రిపేర్ ఉంటే తీసుకొచ్చా ఏ సీను సార్. రిపేర్ దగ్గర నుంచి చేయించు బిల్లు తీసుకోవద్దే ఓహో చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే ఈ గ్యారేజ్ మందే అనమాట అవును హాస్పిటల్లో ఏ కారుకి రిపేర్ వచ్చినా ఫ్రీగా చేయించుకోండి ఓకేనా డూ యూ వాంట్ సమ్ సాఫ్ట్ డ్రింక్స్ కాఫీ టీ బట్ వన్ కండిషన్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీ స్టాఫ్ అందరికి మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫ్రీ ఓకే థ్యాంక్ యూ అయితే నాకు ఎక్కడ నొప్పి వచ్చినా మీరే వచ్చి ట్రీట్ చేయాలి ఓకే ష్యూర్ అయితే త్వరలోనే నా ప్రాబ్లం వస్తుంది సూపర్ హాయ్ గాయ్స్ ఎవరు నువ్వు క్యాషియర్ ఎక్కడ ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు మన 2 లక్షలు ఎవరు ఇస్తారు 2 లక్షలు ఏంటి ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు ఆ? ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా హ్మ్? హలో ఏయ్, నువ్వే నా దొంగని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు ఏ ఇలా ఉంటే డబ్బులు ఎవరా ఎక్కడ చూసావు ప్యాట్నీ సెంటర్ ప్యాట్నీ సెంటర్ దొంగతనం జరిగింది పారాడైజ్ సెంటర్ లో ప్యాట్నీ నుంచి ప్యారడైస్కి వచ్చాడు వాడే దొంగని నీకెలా తెలుసు ఆడే చెప్పాడు దొంగని ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది మీ ముఖం చూస్తే చేపబుద్దోదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది యా. ఏం చేస్తుంటావు ఆర్టిస్ట్ అండి రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా యా ఏది చింపేశానండి మళ్ళీ గీస్తావా 2 లక్షలు ఇస్తారా ఏయ్! సార్ ఒక స్మాల్ డౌట్ ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా సరిగ్గా సరిగ్గా గీ ఆ, yo kick that fat back ఏ ఆ. ఫినిష్ అయిందండి ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు మెగాస్టార్ ఆయన బొమ్మ గీసావేం చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు రేపు వచ్చి గీస్తాను సార్ కానీ వాడిని నేను చూశాను సార్ సర్లేనే వదిలేస్తున్నా ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు ఓకే మేడం మీరు అర్జెంట్గా ఇంటికి రావాలి ఏమైంది అన్నకి బ్యాక్ పెయిన్ వచ్చింది అలాగా నేను 5 minutes లో వస్తున్నాను మీరు అడిగి ఉండండి పద పద ఏమైంది బ్యాక్ పెయిన్ వెనకాల నరం ఎక్కడో లాక్ అయిపోయి ఉంటది ఏం చేశారైనా ఏం చెయ్యకే చెయ్యాల్సిన వయసులో చెయ్యకపోతే ఇలాగ ఎక్కడో పట్టేస్తుంది ఇల్లు చాలా బాగుంది అక్కడ నడుము పోలేదండి సారీ సారీ అఖిల్ అఖిల్ వాట్ హ్యాపెండ్ ఆర్ యు ఓకే Yeah, I'm okay. సడన్ గా ఏమైంది థ్యాంక్స్ ఫర్ కమింగ్ యా ఆఫ్ కోర్స్ ఇట్స్ ఓకే బట్ సిస్టర్ హెల్ప్ చేయండి నిలబడలేకపోతున్నారు ఎందుకమ్మా ఆవిడ జాగ్రత్త. పట్టుకుంటది కదా మెల్లగా. పాపం ఆవిడేదో ఎంబీబీఎస్ చదివింది బస్ మీరు ఆ బెడ్ మీద కూర్చోండి ఎక్కడ పట్టుకోవాలో వారికి బాగా తెలుసు మనకి Careful, careful. ఓకే ఇది ఎలా జరిగింది తెలీదు. వంగున్నారా లేదు సడన్ గా వెనక్కి తిరిగారా కింద మీద పడ్డారా కింద మీద పడ్డానికి ఎవరైనా ఉండాలి కదా సిస్టర్ ప్లీజ్ చూడు బ్యాక్ పెయిన్ ఇంపార్టెంట్ నన్ను చూసుకుంటాను సిస్టర్
ఆయనకి ఇదివరకు ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చిందా? ఇద్దరికి ఇదే ఫస్ట్ టైం. ఎక్కడండి? అయ్యో, నెమ్మది. అరే ఏంటి కాళ్ళు పట్టుకుంటున్నావు? కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. నొప్పిగా ఉందా? ఉంది. ఇప్పుడు ఏం తేడా లేదు, ఏం లావలేదు. పైకి రా. ఇప్పుడు రా, ఓకే, పైకి ఓకే. రమ్మంటే. నెక్ దగ్గర కొన్ని నర్వ్స్ ఉంటాయి, అక్కడ ట్రై చేద్దాం. ఓకే, ఎందుకుండో ఏవో ఉండే ఉంటాయి. నెప్పుడుతో చెప్పండి. ఓకే. నెప్పుడుతోందా? బెటర్ ఇక్కడ? బెటర్. ఇక్కడ నెప్పుడుతోందా? మా కాలేజీలో ఎవరిని నేర్పిలేదే. ఏంటి మీరు మెడిసిన్ చేశారా? అప్పుడు మా సిలబస్ వేరు. మీకేం చెప్పారు? మాకు చెప్పిన ప్రెజర్ పాయింట్స్ అన్ని వేరే ఉన్నాయిలే. ఏంటివి? నేర్పిమంటావా? హా? ఓకే, జస్ట్ రిలాక్స్. ఇక్కడ నొక్కితే ఎక్కడ ఆన్ అవుతుంది. అఖిల్, ఇదేదో ఆడ స్టెథిస్కోప్ లా ఉందే. అవును. అప్పుడెప్పుడో సార్ లవ్ లో పడ్డాడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా, కొంపదీసి వేరే వేరేనా? అబ్బే ఒకటే. మరీ ఇలా బెడ్రూమ్ లోకి సిరెంజులు, థర్మామీటర్లు, స్టెథిస్కోప్లు వస్తే నేను ఎంటర్ అవ్వక తప్పదు. ఒక పని చేయి నాన్న, ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కథ అంతా చెప్పేసే. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా. క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, మీకు కూడా చెప్పండి. యో బేబీ, yo baby, you can see now. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. Oh, beautiful idea. One second. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరీ పాపులర్ అయిపోయారు పాపులారిటీ గీసిస్తావా? ఇట్రా ఇట్రా. సార్. నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. రమేష్,